Open bathroom with TG. బస్ మళ్ళీ ఆగింది. మళ్ళీ మనం ఓపెన్ బాత్రూమ్కి వచ్చేసాం. ఈసారి గ్యాప్ కొంచెం ఎక్కువ వచ్చింది అండ్ మెసేజెస్ కూడా కొంచెం బాగా ఎక్కువనే వచ్చాయి. అందుకనే అన్ని ఎపిసోడ్లోనే కుక్కడం కాకుండా టైం బట్టి కట్ చేసేస్తా. అండ్ వచ్చే వారంలో థర్స్డే రోజు ఒక ఎక్స్ట్రా ఎపిసోడ్ లాగా కంటిన్యూ చేసుకుంటూ పోతాను. సో మొదలుగా ఈమెయిల్స్తో మొదలెడదాం. 2 నెలల క్రితం మాత్రమే రాశాడు శ్రీనివాస్. సబ్జెక్ట్ వచ్చి ఏప్రిల్ 1 విడుదల. ఈ ఎపిసోడ్ శ్రీనివాస్ స్పాన్సర్ చేశాడు. సో ఎపిసోడ్ వచ్చిన తర్వాత రాస్తున్నాను మెయిల్ ఇది. లవ్డ్ ది ఎపిసోడ్. నైస్, థ్యాంక్ యూ. థరోలీ ఎంజాయ్డ్ యువర్ రోస్టింగ్ ఆఫ్ మీ అండ్ మై చాయిస్. Speaking as a wannabe stand-up comic and someone who is big into stand-up comedy. Oh. In every city that I go to, I always go to a stand-up comedy club in that city and sit in the front row to understand the craft and to take the heat. Wow. Proper first bencher mentality చూపిస్తున్నారు శ్రీనివాస్ ఇక్కడ. ఫ్రంట్ రో అర్థం చేసుకోవడానికి కాదు, బట్ ఆల్సో ట్రోల్ అవ్వడానికి. శ్రీనివాస్ అసలు ఏమైనా షేడ్స్ ఉన్నాయా నీలో? స్టాండప్ కామెడీ ఫ్యాన్ కూడానా? శ్రీనివాస్ కంటిన్యూస్. Usually get to Hyderabad at least 2 or 3 times a year, and so glad the stand-up comedy scene in Hyderabad has exploded in the last 5 years. I've been trying to watch stand-up comedy in Hyderabad from 2015. LOL. A LOL ఎందుకు వచ్చిందో I don't know, but yes, గత 5 ఏళ్లుగా ఎక్కడో కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం పెద్దగా ఏం పీక్ అవ్వట్లేదు అని కూడా అనిపిస్తుంది, టు బి ఫ్రాంక్. శ్రీనివాస్ కంటిన్యూస్. Saw Rajshekar Mamidana in 2016, Sai Kiran Rayaprolu 2017, before they were famous. Been trying to follow the stand-up scene in Hyderabad from 2015 and only in the last few years. It has exploded in a good way. Thumbs up. I mean, yeah, Rajshekar, Sai Kiran, ఎన్నో ఏమంటారు సంవత్సరాలు కూడా కాదు, దశకాల శతాబ్దాల నుంచి చేస్తున్నారు హైదరాబాద్లో ఇద్దరు పిల్లర్స్, లోకల్ పిల్లర్స్. ఇక్కడ బిఫోర్ దేవర్ ఫేమస్ వాళ్ళని చూసినా అంటే మస్తు మంది, మాకు ఇంకా చూడడానికి వేరేదేం లేదు ఇక్కడ. ఎక్కడ పోతే ఇద్దరు సాయి కిరణ్ అని ఉండేవాడు, లేకపోతే రాజశేఖర్ అని ఉండేవాడు. బట్ శ్రీనివాస్ కంటిన్యూస్. I love how many times you guys said, powered by Srinivas. I'm getting a t-shirt made with that slogan, anta. I guess future Patreon sponsors don't get scared. These guys are really professional. Air quotes పెట్టాడు దానికి. That means, you know, he is being serious. Jokes apart, I tried to watch the movie again to see why my taste was so regressive. The only excuse I have is that I was struck by the deadly 4S and nostalgia and homesickness. You guys know the full form of 4S, right? Smoldering, sexy, Shobana in a saree. Oh, అదే అనుకుంటుండే నేను 4S ఏంటి. బట్ శ్రీనివాస్, ఈ రిగ్రెసివ్ అనేదో లేబుల్ పెట్టినావు నీ మీద నువ్వే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లేబుల్స్. రిగ్రెసివ్, ప్రోగ్రెసివ్, సప్రెసివ్, డిప్రెసివ్, ఇవన్నీ ఐ డోంట్ నో. ఒక మూవీ నచ్చింది అంటే ఇట్ డజంట్ మీన్ నీ టేస్ట్ రిగ్రెసివా, నీ టేస్ట్ ప్రోగ్రెసివా. ఇట్ జస్ట్ మీన్స్ దట్ నీ టేస్ట్ ప్రకారం నీకు ఆ సినిమా నచ్చింది అంతే. ఐ మీన్ అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ. అండ్ 4S అనేది, ఎస్, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్. అది స్మోల్డరింగ్, సెక్సీ, శోభన ఇన్ అ శారీ, ఇది ట్రిపుల్ థ్రెట్ అంటారు ఇంగ్లీష్లో. 3 గలుస్తే, ఇది 4 గలుస్తున్నాయి. ఇట్స్ అ ఫ్రొపుల్. And it's Shobana, so it's understandable, totally understandable. Srinivas continues. ఎంత తిట్టినా వీడికి బుద్ధి రాలేదు అని మీరు అనుకుంటారు. I'm not into her touching the shoes of her husband and all that. I'm just into how effortlessly she looks so great in a sari. I guess that's because I have been away from India for too long. And of course nostalgia. But I still think the story and what they try to depict about porn and sex, etc. was revolutionary for those times, in my humble opinion. Anyway, if nobody else sponsors your Patreon, I will sponsor them till the end of the earth. Abba. Wow. Chapatlo. Etlundali. Professional spirit and etlundali. I'm just writing this so that the others can take over the torch. This email was really sponsored by Srinivas. P.S. Reason for TLDR email. Hey. ఈమెయిల్స్లో అట్లా మేము ఎన్నిసార్లు చెప్పుకుంటాం, టూ లాంగ్ అనేది ఏముండదు. టీఎల్డిఆర్ అంటే, ఫర్ దోస్ డోంట్ నో, టూ లాంగ్, డింట్ రీడ్ అంటే సమరైజ్ చేస్తున్నాడు కింద, బట్ లెంత్తో ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు థైగ్యాప్లో. సో రీజన్ ఫర్ టీఎల్డిఆర్ ఈమెయిల్. Just wanted to reassure that I enjoyed the podcast even though it was roasting me. You don't have to read any of this in the open bath. Oh. Okay. You don't have to read any of this if you don't want to now, but I want to. ఏమంటున్నానంటే, యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఎనీ ఆఫ్ దిస్ ఇన్ ది ఓపెన్ బాత్రూమ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు,
బట్ రీడ్ ద పోర్షన్స్ వేర్ ఐ సెడ్ ఫ్యూచర్స్ మెటీరియల్ స్పాన్సర్స్. ఓకే, ఎంత ప్రొఫెషనల్ మార్కెటింగ్ సెన్స్ ఉన్నది చూడు. వెన్ వన్ ఇస్ ఇన్ టు కామెడీ, ఇట్ కమ్స్ విత్ ద టెరిటరీ. బీ రెడీ టు టేక్ అ బుల్లెట్ ఈజ్ మై మెసేజ్. అబ్సల్యూట్లీ శ్రీనివాస్. ఎవడైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది నాకు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అంటే దానికి ద బెస్ట్ మెట్రిక్ ఆర్ బెస్ట్ గేజ్, వీడికి నిజంగానే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా లేకపోతే ఫేక్తున్నాడా అని తెలుసుకోవడానికి పర్ఫెక్ట్ టెస్ట్ ఏంటంటే క్యాన్ దే లాఫ్ ఎట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మీద జోక్ వేస్తే ఆర్ దే ఏబుల్ టు సీ ద ఫనీ సైడ్ ఆఫ్ ఇట్. అది లేదు అంటే పోతాను అనాలి అంతే ఇంకా. సో బై ద వే సమాప్తం. శ్రీనివాస్ మెసేజ్ మెయిల్ అదే ఉండే. థ్యాంక్స్ శ్రీనివాస్. ఎక్కువ నేను థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే నీవు ఇంకా 2-3 మెయిల్స్ ఉన్నాయి ఇక్కడ లైన్లో. బట్ యా, ఏప్రిల్ 1 విడుదలలో అది కూడా నేను ఆ ఎపిసోడ్లో చెప్పాను కదా, ఆ సెన్సిటివ్ టాపిక్స్ని ఆ టైంలో ఎలా అయితే హ్యాండిల్ చేశారో, ఎలా అయితే అట్లీస్ట్ డీల్ చేశారో వాటితో, దట్ వాజ్ డెఫినెట్లీ అప్రిషియబుల్. వండర్ఫుల్. నెక్స్ట్ మనకు రాశాడు మళ్ళీ శ్రీనివాస్. ఇది 1 month తర్వాత. కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా శ్రీనివాస్ పేట్రియాన్లో స్పాన్సర్ చేశాడు. ఆ ఎపిసోడ్లో నేను అడిగాను ఎందుకు స్పాన్సర్ చేసినావు అని రాయి అంటే ఇప్పుడు రాస్తున్నాడు. రీజన్స్ ఫర్ ద స్పాన్సర్షిప్: హను రాఘవ్పుడి, స్క్రీన్ ప్లే, cinematography, real shoot locations, heroine, engaging and feel good story of the protagonist who goes from a really meek guy into someone who finally faces his fears. And next point, Brahmaji. Yes, as always. I guess one way to figure out my POV as to why it was a good movie for me is to visualize someone who has been watching movies all his life and what else he had to watch that year 2016. అంటే తెలుగు సినిమా పరిశ్రమ ఎలాంటి సినిమాలు తీసినా కూడా సిగ్గు లేకుండా, సిగ్గు వదిలి ప్రతి శుక్రవారం శనివారం సినిమా చూడ్డానికి థియేటర్కి వెళ్లకుండా ఉండలేని వాళ్లలో నేనొక్కడిని. అలాంటి వాళ్ల బాధ, అలాంటి బాధితుల గురించి, వాళ్ల గురించి మాట్లాడుతున్నాను. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు శ్రీనివాస్. ఇది అంటే ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్కి వెళ్ళి చూడాల్సి ఉండే. ఇట్ సౌండ్స్ లైక్ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్. ఇది టీఎఫ్ఐ నిజంగా మీలాంటి వాళ్ళ సుఖం కోసం ఇట్లా అర్చనలు చేపిస్తుండాలి రెగ్యులర్గా. బట్ శ్రీనివాస్ కంటిన్యూస్. Purely as a moviegoer who was frustrated with the same template and hero worship movies that keep coming, if you can tell me some other movie in 2016 that was better than this one, that was widely available to watch in theaters, then I will take my recommendation back. Hanu Raghavpudi worked under Eleti Chandrasekhar for maybe 10 plus years and has the same dedication for perfectionism in what he wants to shoot. The reason you guys don't like this movie is because you just started watching movies maybe 10 to 15 years ago. I've been watching movies from maybe 1980, so you guys are too picky. You guys have no idea what we had to sit through from 1980. Anyway, cheers. Like your podcast with a super honesty, Telugu movie lovers need to listen to your podcast every week. Samaptam. I take a point, Srinivas. I know that our time lo 80s, 90s, కచరా చాలా ఎక్కువ ఉండే. సినిమాలు మేము 10-15 years నుంచి చూడడం మొదలుపెట్టలేదు, ఇంకా ఎక్కువనే అయింది దానికంటే. అఫ్కోర్స్ వాట్ దట్ మీన్స్ ఇస్ మేము పుట్టగానే హాస్పిటల్లోనే దే స్టార్టెడ్ ప్లేయింగ్ టీఎఫ్ఐ మూవీస్. సో 10-15 years కంటే కొంచెం ఎక్కువ అయినా వీ స్టార్టెడ్ వెరీ ఎర్లీ అనమాట, ఎందుకంటే వీఆర్ వెరీ యంగ్. డెఫినెట్లీ ఒక సినిమా అది ఏ సందర్భంలో ఏ వాస్తులో బయటకు వచ్చిందో దానివల్ల అది వేరే సినిమాల కంటే నచ్చడం లేకపోతే అది గుర్తుండిపోవడం అనేది ఒక చాలా చాలా సహజమైన పాయింట్ అది. కాకపోతే ఇది రివ్యూ చేసేటప్పుడు అయితే ముందు వెనక సందర్భం అట్లాంటివి చూడకుండా యాజ్ ఎ మూవీ ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతానికి నాకు ఎట్లా అనిపిస్తుంది అలానే రియాక్ట్ అయ్యాము. అండ్ సినిమా నచ్చలేదు అంటే ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ టేక్ అవే, ఎందుకంటే ఆ రేటింగ్లో కనిపించేస్తుంది. సినిమా నిజంగా నచ్చలేదు అంటే జనరలీ మా రేటింగ్స్ ఏదైనా 5కి తక్కువ పోయినాయంటే ఖచ్చితంగా ఆ సినిమా నచ్చలేదు. 5 కంటే ఎక్కువ పోయినాయంటే ఎక్కడో అక్కడ ఏదో ఒకటి నచ్చింది సినిమాలో. మేబీ యాజ్ అ హోల్ మూవీ నచ్చలేదేమో కానీ డెఫినెట్లీ నచ్చిన ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఈ సినిమా కూడా అంతే. ఇట్ వాస్ అ వెల్ మేడ్ మూవీ అండ్ అంటే డీసెంట్లీ వెల్ మేడ్ మూవీ. సో లైక్ your పాడ్కాస్ట్ ఫర్ ద సూపర్ ఆనెస్టీ అన్నావు, థ్యాంక్ యూ. దట్స్ వాట్ వీ ట్రై టు డూ, ప్రొఫెషనల్. అండ్ ఈ మెయిల్ అయిపోయింది కాబట్టి ఐల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మెయిల్ ఫ్రమ్ శ్రీనివాస్. ఇది సబ్జెక్ట్ వచ్చి సైన్మా. ఇఫ్ యూ గైజ్ ఎవర్ చూస్ టు రివ్యూ అ షార్ట్ ఫిలిం, తరుణ్ భాస్కర్ డైరెక్షన్, రాహుల్ రామకృష్ణ యాక్షన్ అండ్ హిస్ ఫ్రెండ్, తన పేరు గుర్తు రావట్లేదు, ఐ షుడ్ నో హిస్ నేమ్ బట్ గాడ్ హీ కిల్డ్ ఇట్. యూఆర్ రిఫరింగ్ టు విష్ణు. ప్యూర్ హైపర్ లోకల్ షూటింగ్,
music, language, and complete believable characters who are actual characters. You guys need to review this. I mean, this is the movie that Tarun Bhaskar needs to be super proud of. Unfortunately, తెలుగు సినిమా చూసే వాళ్ళకి సినిమా కంటే వాళ్ళ హీరో పట్ల ప్రేమ ఎక్కువ. Yeah. There is a reason, even though Telugu movie lovers are willing to spend money, we are being forced to swallow absolute junk. Okay. So, Sainma, ఈ షార్ట్ ఫిలిం నాకు తెలిసి శ్రీనివాస్ ఇస్ వెరీ పాపులర్. చాలా మందికి ఈ షార్ట్ ఫిలిం గురించి తెలుసు, చూశారు. ఎస్పెషల్లీ ఈ డైరెక్టర్ది కొన్ని హిట్స్ వచ్చాక అది యూట్యూబ్లో ఇట్ బికేమ్ మోర్ పాపులర్. అండ్ యా, నేను కూడా చూశాను అది. ఇట్స్ వెరీ వెల్ మేడ్ అండ్ యాక్టింగ్ అండ్ డయలాగ్స్ ఆర్ ప్రాపర్. సో నువ్వు అనుకున్నంత స్లెప్ట్ ఆన్ అయితే కాదనిపిస్తుంది సైన్మా అనే షార్ట్ ఫిలిం. ఒకవేళ ఎవరైనా చూడలేదు అంటే యూట్యూబ్లో SAINMA సైన్మా అని కొట్టండి, షార్ట్ ఫిలిం వస్తుంది, చూడండి, ఆనందించండి. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ బీయింగ్ ఫోర్స్ టు స్వాలో అబ్సల్యూట్ జంక్ అంటున్నావు శ్రీనివాస్. కానీ ముందు మెయిల్లో నేను రాసావు TFI ఏ సినిమా ఎలా రిలీజ్ చేసినా ముక్కు మోసుకొనైనా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అనే కేటగిరీలో ఉండేవాడు అన్నావు. అలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఊహించుకో. సో ఇష్టం వచ్చినట్టు ఏ సినిమా తీసినా థియేటర్కి మాత్రం వచ్చి చూడాల్సిందే అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి జంక్ వస్తుంది బయటికి. అండ్ జంక్ వచ్చినప్పుడు ఐఎమ్ బీయింగ్ ఫోర్స్డ్ అంటే మాత్రం తూచ్, అది ఎట్లా నడుస్తుంది? అట్లా అనడం లేదు. Srinivas continues, I'm not on social media, but unfortunately, social media is not as honest or pure like sending emails to people like you guys. Yes, it's not. Because if I'm on social media, Facebook and Twitter guys will sell everything that is related to your data, unlike you guys. Of course, we will never sell your data. Wink, wink. Point ఏంటంటే, get on YouTube. Do video reviews with your actual faces. Reviewing and saying things that you're doing on Spotify, I can guarantee you guys will get much better views than what you're getting now on YouTube. YouTube is a slightly more honest algorithm that gets people to watch you whether they like you or not. Seems to be a better algorithm or platform for people who are content creators like you guys. అండ్ ఇక్కడ శ్రీనివాస్ ఒక చాలా జనరస్ ఆఫర్ మెన్షన్ చేశాడు యూట్యూబ్లో ఎక్కడానికి సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ ఫర్ దాట్ ఆఫర్. బలిసిన NRI స్పాన్సర్షిప్ కాదు. వెంట్ టు బఫెలో, న్యూయార్క్ ఇన్ 1994. ఆ చెల్లో కష్టపడి అన్ని కష్టాలు దాటుకొని ఈరోజు ఇంత దాకా వచ్చా. కష్టపడి అంటే మరి అంత కష్టపడి కాదు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి హాస్టల్ 1985 to 1991. చాలానే చూశాను. అన్ని అర్హతతో సొంత కష్టంతో సంపాదించినవి. ఐ రియలీ వాంట్ మోర్ పీపుల్ టు వాచ్ యూ గైజ్ అండ్ లిసన్ టు యూ గైజ్. నథింగ్ ఇన్ రిటర్న్. వావ్, సమాప్తం. శ్రీనివాస్, వాట్ ఎ వండర్ఫుల్ మెయిల్. 90s వెళ్ళావు, చెల్లో కష్టపడ్డావు, కానీ మరి అంత కష్టపడలేదు. సో నువ్వు కష్టపడి కానీ అంత కష్టపడని సందర్భం తర్వాత ఇక్కడ దాకా వచ్చాను అన్నావు అంటే ఎక్కడో బాగానే వచ్చినట్టున్నావు. కంగ్రాట్స్. హే, 90s యుఎస్కి పోవడం ఇట్ వాజ్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ లైఫ్. నా ఫ్యామిలీలో కూడా ఆ టైంలో పోయిన వాళ్ళు నాకు తెలుసు. సో ఐ హ్యావ్ సమ్ ఐడియా. అండ్ యూట్యూబ్ విషయానికి వస్తే, ఎస్, యూట్యూబ్లో ఎక్కే ప్లాన్ మాకు కూడా ఉన్నది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అవుతుంది, బట్ తప్పకుండా యూట్యూబ్లో ఎక్కే ఉద్దేశం అయితే మాకున్నది ఫర్ షూర్. అండ్ అక్కడ ఎక్కాక ఆ వీడియోస్కి ఈ ఆడియో దానికంటే చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయి అని కూడా మాకు ఐడియా ఉన్నది. ఆ ఆల్గరిథమే నువ్వు అన్నట్టు ఇట్ ఈస్ ద మోస్ట్ ఆనెస్ట్ ఆల్గరిథం అన్నావు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆనెస్ట్. ఇట్స్ జస్ట్ ద బెస్ట్ సర్చ్ అండ్ డిస్కవరబిలిటీ ప్లాట్ఫామ్ ప్రస్తుతానికి ఇంటర్నెట్లో. గూగుల్ సర్చ్ కంటే కూడా బెటర్ సర్చ్ ఆల్గరిథం ఉన్నది యూట్యూబ్కి. సో ఆ విధంగా డెఫినెట్లీ యూట్యూబ్లో మేము రావాల్సిందే. అండ్ ఆ ప్లాన్స్ మాకు ఉన్నాయి కూడా. ఇంకా కమింగ్ టు యువర్ జనరస్ ఆఫర్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హైలీ అప్రిషియేటెడ్. ప్రస్తుతానికి అలా ఉంచుదాం దాన్ని. టైం వచ్చినప్పుడు ఒకవేళ అవసరం వస్తే విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. బట్ వండర్ఫుల్ మెసేజెస్ శ్రీనివాస్. స్టాండప్ కామెడీ ఫ్యాన్, ఎక్కడ పోయినా స్టాండప్ చూస్తాను అంటున్నావు. ఈ షేడ్ ఉందని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నీ ఫేవరెట్ స్టాండప్ కామిక్స్ ఎవరు? ఓ చిన్న దాంట్లో రాసి చెప్పు. నాకైతే పర్సనలీ జార్జ్ కార్లిన్, రిచర్డ్ ప్రైయర్, డేవ్ షపెల్, మిచ్ హెడ్బర్గ్, నామ్ మెక్డానల్డ్ ఫర్ ష్యూర్, పట్రీస్ ఓనీల్, లూయిస్ CK, ఇంకా చాలా ఉన్నారు. బొచ్చడు మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిది ఒక వేరే స్టైల్ ఉంటుంది. బట్ యా, ఇట్లానే రాస్తుండు శ్రీనివాస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ రైటింగ్. సో దాట్ వాస్ శ్రీనివాస్ గైస్. నెక్స్ట్ మనకి రాసింది అపూర్వ. సబ్జెక్ట్ వచ్చి
ద లాస్ట్ పేషెన్స్ సమ్వేర్ బిట్వీన్ దవిడి దిబిడి టు అదిదా సర్ప్రైజ్. అబ్బో. బ్రూట్ అన్న అండ్ బోగస్ అన్న నమస్కారం. హోప్ ఎవ్రీథింగ్స్ గుడ్. నమస్కారం అపూర్వ. పిఎస్ జస్ట్ రియలైజ్ దిస్ మెయిల్ వాజ్ లాంగర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్, మై బ్యాడ్. అగైన్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోవట్లేదు గుణపాఠం. లెంత్తో ప్రాబ్లం లేదు. బట్ అపూర్వ కంటిన్యూస్. The first time I learned about the film Daku Maharaj was on Instagram through the song Dabidi Dibidi. Congrats. I was flabbergasted because who even comes up with stuff like this? That's a good question. Wasn't really interested in the movie, but me episode kosam Wikipedia lo plot chadva and rendu ayaka I was even more irritated because what do you mean the hero has a pregnant wife and he makes a sexually toned song with somewhat colleague or whatever recurring character she is? Bogus was talking about the Netflix subtitles being translated to pound me, and for once I cannot bring myself to blame them because isn't that what it means? Sure, mana bhashalo nuance manaki arthamayindi anna, the choreography, if you can call it that, doesn't leave any room for doubts about what the song is implying. In this age of 5G, even the younger kids get it. Well, Apurva, I don't know how to say this, but it's a fact of life. Pregnancy anedi 9 months లాంగ్ ఉంటుంది. 9 months. ఆ 9 months ఒక మొగాడికి ఎంత కష్టంగా ఉంటుందో అసలు ఆడవాళ్ళకి ఐడియానే ఉండదు. నో ఛాన్స్. సో ఆ 9 long monthsలో యాడెడ్ రెస్పాన్సిబిలిటీసే కాకుండా మల్టిపుల్ పర్సనాలిటీసే కాకుండా ఎన్నెన్నో డీల్ చేయాల్సి వస్తుంది యాజ్ అ మ్యాన్. అండ్ 9 months ఇస్ వెరీ లాంగ్. ఇది ఒక 3 months ఒక ఫిజికల్ క్వార్టర్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ అది కొంచెం మింగచ్చు. యూనో, లేకపోతే ఒక 9 months ప్రెగ్నెన్సీ పీరియడ్లో మధ్యలో ఒక 3 weeks వస్తుంది వెకేషన్ తీసుకోవడానికి. లైక్ యూ కెన్ గో ఫర్ వెకేషన్, దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ నా ఓప్ యూ ప్రెగ్నెంట్ అగైన్. అట్లా అయ్యున్నా మెన్ కుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మెన్, యూ డోంట్ అండర్స్టాండ్. కానీ ఇట్స్ 9 months నాన్ స్టాప్. సో ఏమవుతుందంటే ఆ 9 long months పోతూ ఉండగా a man's a man. What's a man gonna do? Some men have fantasies. They're harmless fantasies. అది ఈ దబిడి దిబిడి పాట కూడా నువ్వు చూసింది, ఇది వాళ్ళ ఇమాజినేషన్లో ఉంది. ఆ క్యారెక్టర్స్ లిటరల్లీ బట్టలు మార్చుకొని ఒక స్టూడియో సెట్కి వెళ్ళి అక్కడ దంచు మామ అని అట్లా అనుకోలేదు. యాజ్ హిస్ ప్రెగ్నెంట్ వైఫ్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అది జరగలేదు. ఇట్ వాజ్ అ ఫ్యాంటసీ. అండ్ ఎందుకున్నది ఈ ఫ్యాంటసీ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ దట్ మెన్ గో త్రూ వైల్ అ ఫీమేల్ ఇస్ ప్రెగ్నెంట్. సో థింక్ అబౌట్ ద మెన్, అపూర్వ, కమ్ ఆన్. అండ్ ఆ పాటలో లిరిక్ పౌండ్ మీ కి ట్రాన్స్లేట్ అవ్వడం రెండు ఒకటే కదా అంటే నేను కొంచెం డిసగ్రీ అవుతా అక్కడ. ఎందుకంటే దబిడి దిబిడి అనేది ఇట్స్ అ స్లాంగ్. దాని అర్థం ఏంటో మనందరికీ తెలుసు. ఇక్కడ నాకు తెలుసు, నీకు తెలుసు, మనందరికీ తెలుసు. మనం ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది మన గ్రామర్లో లేదు. కచట తప ఊ దాంతో వాడు దబిడి దిబిడి అంటే ఇది తెలుగు భాషలో అని అట్లా నేర్పించేది లేదు. ఇది ఒక స్లాంగ్. ఇది కొన్ని సంవత్సరాలు ఉంటుంది, దాని తర్వాత వస్తుంది. ఇట్స్ లైక్ అ మీమ్. సో డైరెక్ట్గా చెప్పకుండా డబుల్ మీనింగ్గా దబిడి దిబిడి అన్నారు. దట్స్ వై ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. ఇంకోటి ఏంటంటే ఆ కొరియోగ్రఫీలో అది చేతులతో చూపిస్తున్నారు, అది మరీ డైరెక్ట్ ఆప్షన్ కాదు అంటే ఎస్, అది నేను ఒప్పుకుంటా. ఆ స్టెప్ కొంచెం ఆ ఒక్క దానికే ఏజ్ సర్టిఫికేషన్ కొంచెం పెంచాల్సి ఉండే సినిమాది. బట్ ఇట్స్ TFI, ఇట్స్ మాస్ కమర్షియల్ సినిమా, ఇట్ నెవర్ స్టాప్స్. కానీ నువ్వు దంచు మామకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని పౌండ్ మీ అంటే రెండు ఒకటే కాదు. ఎందుకంటే నువ్వు దంచు మామ అంటే కూడా దేని దంచు మాట ఉంది. పాట పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, పక్కన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇట్ కుడ్ బి ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. లేకపోతే ఒక విధంగా డాన్స్తో దంచు అని కూడా అనుకోవచ్చు. డాన్స్ ఫ్లోర్ మీదకి పోయి దంచు మామ నువ్వు దంచు అని కూడా, చింపు మామ, ఇట్స్ అ యూఫమిజం. సో అది డైరెక్ట్గా ఆ డాన్స్ స్టెప్ కొరియోగ్రఫీలో ఉన్న స్టెప్ ఒక్కటి తీసేస్తే, అదొక్కడైతే నేను ఒప్పుకుంటాను నీతో, అదొక్కటి తీసేస్తే దంచు కూడా ఇట్ డజంట్ ట్రాన్స్లేట్ యాజ్ హార్డ్ యాజ్ పౌండ్ మీ. ఎందుకంటే ఇంగ్లీష్లో పౌండ్ మీ అని రాస్తే అక్కడ దానికి ఇంకా వేరే అర్థం లేదు. దిస్ ఓన్లీ వన్ మీనింగ్. అండ్ అది కూడా సినిమాల్లో వాడే పదం కాదు, అది పాన్లో వాడే పదం అది. అండ్ దట్స్ వై నాకు దేర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. ఎనీవేస్, ఈ థీసిస్ అయిపోయింది కాబట్టి లెట్స్ కంటిన్యూ విత్ అపూర్వాస్ మెయిల్. ఈ లోపల అనదర్ సాంగ్ కాల్డ్ అదిదా సర్ప్రైజ్ గాట్ రిలీజ్డ్. I don't know which movie it is from, but oh my god, it is somehow even worse. Our lyrics and our steps. మీకు తెలియకపోతే చూడండి. నేను చూడాను అప్రూవ. I don't want to. ఈ సినిమాలు కూడా చూసేది ఎందుకు అంటే తెలుగు పాడ్కాస్ట్ చేస్తున్నాము, అది సినిమాల రివ్యూల మీద బేస్డ్ కాబట్టి ఈ సినిమాలు చూడాల్సి వస్తుంది. అదే పనిగా
దబిడి దిబిడి లాంటి పాట ఇంకో భాషలో ఉంది పోయి చూడండి అంటే నోప్. అపూర్వ కంటిన్యూస్. మై పాయింట్ ఇస్ హూ ఇస్ టు బ్లేమ్? Be it Dabidi Dibidi or this latter one, I don't think anyone is genuinely enjoying it or hoping to watch more such content. మీరే తిట్టుకున్నారు and you guys keep talking about eye candy, which I get. అందం ఉండాలి చూడ్డానికి, కానీ ఇలా గలీజ్గా ఉంటే ఎవరు చూస్తున్నారు అని నా డౌట్. గలీజ్గా చూస్తుండ్రు, అంత దాంట్లో డౌట్ ఏమున్నది? ఈ గలీజ్ ఎవరు చూస్తుండ్రు అంటే గలీజ్గా చూస్తుండ్రా బాయ్. ఉన్నారు, మస్తు మంది ఉన్నారు అక్కడ. అపూర్వ కంటిన్యూస్. ఇప్పటికీ చూస్తే దీస్ సాంగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐ క్యాండీ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్డ్నెస్. రెగ్యులర్ సీన్స్లో కూడా చాలా సెక్షువల్ అండర్ టోన్స్ అండ్ డబుల్ మీనింగ్స్ అండ్ ఇన్నువెండోస్ పెరిగాయి ఈ మధ్య. ఇట్ ఈస్ అన్ అప్ గోయింగ్ ట్రెండ్. ఐ థింక్ యూఆర్ రైట్ అపూర్వ. ఇది ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్, లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ అంటారు కదా. ఐ థింక్ దిస్ ఈస్ కమింగ్ టు ది ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ కైండ్ ఆఫ్ ఏరియా. ఏంటంటే ఇప్పుడు ఈ దబిడి దిబిడిలో ఉన్న స్టెప్స్ కానీ, లేకపోతే ఆ లైలా సినిమాలో ఉన్న సో కాల్డ్ జోక్స్ కానీ, ఇది ఎందుకు చేస్తున్నారు అంటే జెన్యున్లీ, సిన్సియర్లీ నేను ఇది నమ్ముతాను. దే డూ ఇట్ బికాస్ దే ఫైండ్ ఇట్ ఫనీ. అండ్ మేబీ వాళ్ళ సర్కిల్లో, వాళ్ళ నెట్వర్క్లో మేబీ దీస్ జోక్స్ ఆర్ ఫనీ. సో అలాంటి బబుల్లో ఉన్నప్పుడు మనకి ఇది ఫనీ అనిపిస్తుంది కాబట్టి ఇట్ విల్ వర్క్ అని చెప్పేసి అట్లా పెట్టేస్తారు వితౌట్ అ లాట్ ఆఫ్ ఫిల్టర్ అండ్ వితౌట్ అ లాట్ ఆఫ్ డిస్క్రెషన్ విచ్ ఉండాలి. యాక్చువల్గా నువ్వు మాస్ కన్జంప్షన్ కోసం ఒక పీస్ ఆఫ్ కాంటెంట్ నువ్వు బయట పెడుతున్నావు అంటే ముందు వెనక కొంచెం ఆలోచించాలి, కొంచెం డిస్క్రెషన్ ఉండాలి. అండ్ చెప్పాలనుకున్నది కొంచెం హార్డ్ కోర్ ఉన్న టాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. యూ హ్యావ్ టు ఫైండ్ అ వే టు సే ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అందుకనే ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ డబుల్ మీనింగ్స్ అండ్ ఇన్వెండోస్. కానీ ఇవాళ రేపు వచ్చే సినిమాల్లో ఆ డబుల్ మీనింగ్స్ కూడా దే ఆర్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. అది ఎలాంటి పాయింట్కి వచ్చిందంటే ఈవెన్ ద డబుల్ మీనింగ్స్ ఆర్ జస్ట్ యాజ్ వల్గర్ ఆర్ జస్ట్ యాజ్ obscene యాజ్ వాట్ దే ఆర్ రిఫరింగ్ టు. అండ్ అది ఇట్ షుడ్ హ్యావ్ నెవర్ బీన్ ద కేస్. ద హోల్ పాయింట్ ఆఫ్ అ డబుల్ మీనింగ్ వాజ్, ఒక పాయింట్ ఉన్నది, మస్తు నాటుగున్నది, కానీ చెప్పని కొంచెం సిగ్గుపడుతున్నాం కాబట్టి దాన్ని కొంచెం అలా డబుల్ మీనింగ్లో దాన్ని కొంచెం మసకగొట్టి వేరే రూపం అందిస్తున్నాం ఇట్లా. కానీ మీనింగ్ అయితే అదే అనుకుంటా. అర్థమైన వాడికి ఆ నాటు మీనింగ్ తగులుతుంది. దట్స్ ద హోల్ పాయింట్. బట్ ప్రస్తుతానికి ఎట్లయితే వాడబడుతుందో ఇట్ ఈస్ డిఫీటింగ్ ద హోల్ పర్పస్. బికాజ్ మాస్క్ చేయాల్సిన డబుల్ మీనింగ్, మాస్క్ చేయాల్సిన ఇన్వెండోనే ఇఫ్ ఇట్స్ బికమింగ్ జస్ట్ యాజ్ వల్గర్, జస్ట్ యాజ్ obscene యాజ్ ది రియల్ థింగ్, దెన్ ద హోల్ థింగ్ ఇస్ పాయింట్లెస్. సో అపూర్వ కంటిన్యూస్. ష్యూర్ వీఆర్ ఆల్ అడల్ట్స్, బట్ కొంచెం టేస్ట్ఫుల్ అండ్ సెన్షువల్ డైరెక్షన్లో కాకుండా ఇలా చిల్లర్గా ఎంతవరకు పోతారు? ఐ షడర్ టు థింక్ దట్ దిస్ మైట్ బికమ్ ద న్యూ నార్మల్ అండ్ దెర్ ఇస్ వర్స్ టు కమ్. అండ్ ఇలాంటివి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న పేరులో రిలీజ్ చేస్తే వాట్ ఆర్ వి ఎక్స్పోజింగ్ కిడ్స్ టు? లోకజ్ఞానం రావాలి అందరికీ, కానీ ఇలా కరెక్ట్ కాదు. దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. ఓ అండ్ లైలా, ఓ మై గాడ్, నేను ఆ మూవీ చూడలేదు. ఆ చపాతీ డైలాగ్ మీరు అన్నిసార్లు అన్నాక చూడను అని ఫిక్స్ అయ్యాను. మీ ఎపిసోడ్తో సరిపెట్టుకున్నా. అదే పెద్ద టార్చర్ అసలు. థ్యాంక్స్ అలాట్ అపూర్వ మా ఎపిసోడ్ని టార్చర్ అన్నందుకు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రొఫెషనల్ లిసనర్ థైగాపర్ ఎవరైతే అంత భారీ పదం వాడారు మా ఎపిసోడ్స్కి. థ్యాంక్స్ అలాట్. బట్ కొంచెం టేస్ట్ఫుల్ అండ్ సెన్షువల్ డైరెక్షన్లో ఉండాలి అన్న పర్స్పెక్టివ్. ఆన్ అ గ్రాండ్ స్కేల్ ఇది ద ఫెమినిన్ వర్సెస్ ద మేల్ ఆర్ ద మాస్క్యులిన్ అప్రోచ్ లాగా అనిపిస్తుంది. కాంట్రాస్ట్ లేకపోతే ద క్లాష్ బిట్వీన్ ద టూ. అంటే ఒక పెద్ద మ్యాక్రో స్కేల్లో చూసుకుంటే, ఇండివిజువల్ స్కేల్లో కాదు, పెద్ద మ్యాక్రో స్కేల్లో చూసుకుంటే టేస్ట్ఫుల్, సెన్షువల్ ఇట్లా ఉండాలి అని కోరుకున్నది ఇట్స్ అ మోర్ ఫెమినిన్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్. వెరాజ్ మాస్క్యులిన్ ఇస్ దేవుడే. అండ్ ఎస్, ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. అది ప్రస్తుతానికి లేదు. అండ్ ఇది ఒక కొత్త నార్మల్ అవుతుందా అని నువ్వు ఎట్లయితే అంటున్నావో, ఇట్ కుడ్ బి. కాకపోతే హౌ ఐ సీ ఇట్ ఇస్ ప్రాపర్ సర్టిఫికేషన్ ఉండాలి ఫ్రమ్ ద సెన్సార్ బోర్డ్. పలానా టైప్ ఆఫ్ హ్యూమర్, పలానా టైప్ ఆఫ్ ఆబ్జెక్టిఫికేషన్, ఈ దబిడి దిబిడిలు, ఆ లైలాలు, ఇవి ఎంజాయ్ చేసే డెమోగ్రఫీ ఒకటి ఉంది అంటే ఐడియలీ ద మార్కెట్ షుడ్ కేటర్ టు దోస్ డిమాండ్స్. కాకపోతే ప్రాపర్ సర్టిఫికేషన్, ప్రాపర్ కేటగరైజేషన్ చేస్తే సెన్సార్ బోర్డ్ వాళ్ళు, దెన్ ఆడియన్సెస్ కూడా క్లారిటీ ఉంటుంది. లైక్ పేరెంట్స్ విల్ బి క్లియర్ కి ఈ సినిమాలు అయితే పిల్లలు చూడకూడదు, దూరం ఉంచాలి, లేకపోతే ఈ సినిమాలకి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. వీ ప్రాబ్లీ విల్ గో అండ్ వాచ్, కానీ వీ షుడ్ కీప్ ద కిడ్స్ అవే అన్న అట్లీస్ట్ ఆ మాత్రం క్లారిటీ వచ్చినా
ఐ థింక్ ఇట్ విల్ గో అ లాంగ్ వే. ఎందుకంటే ఇట్లాంటివి పెట్టకూడదు అసలే అని మొత్తానికే జస్ట్ బ్లాంక్ కట్ చేసి సెన్సర్ ఆఫ్ చేసి ఏమి రానివ్వకూడదు చూస్తే, ఇన్నేళ్లుగా ఇన్ని జనరేషన్స్గా మనది ఒక పెద్ద రిప్రెస్డ్ సొసైటీ ఉన్నది. వీఆర్ హెవీలీ సెక్షువల్లీ రిప్రెస్డ్. దాని నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది మనమే భరించాల్సి వస్తుంది. సో మై పాయింట్ ఈజ్ అప్ టు అ రీజనల్ లిమిట్ అన్నిటికీ కొంతవరకు ఒక అవుట్లెట్ ఉండాలి. కానీ ఆ అవుట్లెట్ అనేది బాగా రెగ్యులేట్ చేసి ఉండాలి. దానికి బాగా ప్రొఫెషనల్గా సర్టిఫికేషన్స్ లేకపోతే కేటగరైజేషన్స్ ఉండాలి. సో దట్ ద జనరల్ పబ్లిక్ ఈస్ క్లియర్. దీని గురించి ఒక విధంగా ఎట్లా ఆలోచిస్తారంటే, అడల్ట్ సర్టిఫికేట్ వేస్తే ఎక్కువ మంది రారు అది చూసి, దానివల్ల మా పైసలు తగ్గుతాయి అంటే, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇన్ అదర్ యాంగిల్స్ ఎస్ వెల్. నువ్వు తీసే సినిమాలో మెటీరియల్ ఇట్లా ఉంది, మోస్ట్ లైక్లీ ఇట్ విల్ బి సర్టిఫైడ్ అడల్ట్ అంటే నువ్వు బడ్జెట్ తగ్గించుకోవాలి. మరి యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ స్టాండర్డ్ మాస్ కమర్షియల్ మూవీ రెవెన్యూ, నీ కాంటెంట్ ఇట్లా ఉందని తెలిసి కూడా నువ్వు ఆ రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ బడ్జెట్ ఎక్కడో తగలబెట్టేస్తే హూస్ ఫాల్ట్ ఇస్ ఇట్? సో ఈ ప్రాపర్ సర్టిఫికేషన్ కేటగరైజేషన్స్ అనేది అందరికీ బెనిఫిట్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఆడియన్స్, బట్ ఇట్స్ ఆల్సో అ బెనిఫిట్ ఫర్ ప్రొడ్యూసర్స్, ఇట్స్ ఆల్సో అ బెనిఫిట్ ఫర్ ద ఫిల్మ్ క్రూస్. వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో, అండ్ తెలుసుకొని చేయొచ్చు పనులు. సో ఐ రియలీ హోప్ దట్ హ్యాపెన్స్. బట్ అపూర్వ కంటిన్యూస్. మొన్న F1 మూవీకి పోయా, బాగుంది బై ద వే, మీరు కూడా చూడండి. అందులో మిడిల్ ఫింగర్ ఇమోజీని ఇంకా ఎవడైనా ఫక్ అంటే సెన్సర్ చేస్తారు, బట్ దే అలౌ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మన మూవీస్లో అనిపించింది. అఫ్ కోర్స్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ ద హిపాక్రసీ ఆర్ ద ఫెయిలియర్ ఆఫ్ ద సెన్సర్ బోర్డ్, యూ డోంట్ హ్యావ్ టు. ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. We all know it's a joke. And it's not the only thing that's a joke, brother. There are many departments and domains in India that are a joke, brother. That's the problem. Apurva continues. The kind of movies the industry is spitting out these days is such a big turn off asala. నా కాన్స్పిరసీ ఏంటంటే, ఆర్ట్తో మనీ లాండరింగ్ లాగా ఏదో స్టార్ట్ చేసి పేరుకి మూవీస్ తీసి ఇలాంటివి మన ముందు పెడుతున్నారా అని. దట్స్ హౌ సాడ్ సమ్ ఆఫ్ దీస్ ఆర్. నాకే ఇలా అనిపిస్తుందా, ఆర్ ఆర్ అదర్స్ ఆల్సో ఫెడ్ అప్? ThyGappers, are you also fed up? మాకు రాసి చెప్పండి. The products in the market are a reflection of the buyers అంటారు కదా. Is it that there is no other alternative so we accept ఇలాంటివి? ఆర్ నిజంగా ఇలాంటివి జనాలు కోరుతున్నారా? మనమే తేడానా? పేట్రియాన్లో కొత్త టియర్ ఓపెన్ చేయండి మీ మూవీకి స్పాన్సర్ చేయడానికి. టాగోర్ మూవీలో లాగా 3x చైన్ స్టార్ట్ చేస్తామంట. సమాప్తం. నైస్. సో యా, F1 మూవీ బాగుందని నేను కూడా విన్నాను. ఐ డెంట్ వాచ్ ఇట్ యెట్. చూద్దాం ఎప్పుడైనా. మిడిల్ ఫింగర్ని సెన్సర్ చేయడము, ఒక బేసిక్ కిస్ సీన్, దాన్ని స్మూచింగ్ కూడా అనలేము ఎందుకంటే అక్కడ దాకా పోలేదు. జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ కిస్. సూపర్ మ్యాన్లో మొన్న రిలీజ్ అయింది, అది కూడా స్పాన్సర్ చేసి పడేశారని విన్నాను. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ క్లౌన్ వరల్డ్. ఎందుకు ఇట్లాంటివి వస్తున్నారు? మనీ లాండరింగ్ చేస్తున్నారని నీ కాన్స్పిరసీ. నాకేమనిపిస్తుంది అంటే, ఎస్, మనీ లాండరింగ్ మే బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, కాకపోతే ఇట్ ఈస్ అ న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. బాహుబలి, RRR ఇలాంటి మైల్ స్టోన్ మూవీస్ తర్వాత కల్కి ఈ ఇండస్ట్రీ ప్రొఫైలే కొంచెం పెరిగింది, అండ్ ఈ ఇండస్ట్రీకి ఉన్న మైండ్ షేర్ అది కూడా పెరిగింది. సో వెన్ దేర్ ఇస్ మోర్ మనీ కమింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అ సడన్, క్వాలిటీ అనేది కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ద మనీ పీపుల్ వాళ్ళు కొంచెం డెస్పరేట్గా ఉంటారు. అరే ఇప్పుడే హీట్లో ఉన్నది, ఇప్పుడే వేవ్ నడుస్తుంది, వీ హ్యావ్ టు రైడ్ ఇట్ అని చెప్పి ఓటీటీలకు చెప్పేస్తారు, మీకోసం కాంటెంట్ తీస్తాము, వీళ్ళ కోసం తీస్తాము, మీకోసం ఇంకో కాంటెంట్ తీస్తాము, డోంట్ వరీ, ఇట్లా అని చెప్పి యూనో మేబీ ది ఫోకస్ గెట్స్ డిస్ట్రాక్టెడ్. క్వాలిటీ నుంచి ఇట్ బికమ్స్ తొందరగా ఏమున్నది మన దగ్గర, స్క్రిప్ట్ ఏమున్నది, తీసిపడేద్దాం. అండ్ ఒక మార్కెట్లో ప్రోడక్ట్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద బయర్స్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ TFI ప్రస్తుతానికి ఏ సిచ్యువేషన్లో ఉన్నదో, ఎందుకు ఉన్నది అంటే దానికి చాలా వరకు బాధితులు ఆడియన్సే. అది ముందు కూడా చెప్పుకున్నాం మేము. ఎందుకంటే చిన్న రీజనల్ ఇండస్ట్రీ అయ్యేసరికి కొత్తవి ట్రై చేస్తే ఎక్కడ ఒక షార్ట్ మనీ బ్యాంక్ వాళ్ళు ఏమైనా అలిగి ఇంకేటో వెళ్ళిపోతారన్న ఒక కన్సర్న్, ఒక భయం కొంచెం బాగానే గట్టిగా పట్టుకోనుంది జనాలకి. సో లెట్స్ హోప్ ఇట్ ఇంప్రూవ్స్. బట్ దట్ వాజ్ అపూర్వ. థ్యాంక్స్ అపూర్వ యాజ్ ఆల్వేస్ ఫర్ రైటింగ్. చాలా ఫ్రస్ట్రేషన్స్ వెంట్ చేసుకున్నాం. అండ్ ఈ మొత్తం సందర్భంలో ఇఫ్ దెర్ ఇస్ వన్ టేక్ అవే దట్ యూ షుడ్ హ్యావ్ ఈస్ దట్ ప్రెగ్నెన్సీ టైంలో మొగాళ్ళు ఎంత కష్టపడతారో దాని గురించి నువ్వు ఒక 5 minutes కళ్ళు మూసుకొని సైలెన్స్ మెయింటైన్ చేసుకొని ఆలోచించాల్సిన విషయం అపూర్వ ఇది. ఐ హోప్ యుల్ డూ దాట్ అండ్ గ్రో యాజ్ అ పర్సన్. థ్యాంక్స్ ఫర్ రైటింగ్.
ఇంతటితో ఈమెయిల్స్ అయిపోయినా ఇప్పుడు వచ్చేద్దాం ట్విట్టర్కి. ట్విట్టర్లో మనకు రాసింది రఘువీర్. హలో బోగస్ అండ్ బ్రూట్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. Just finished listening to your review of Bahubali 1 and 2. Heard a lot of reviews and dissections people made on both films, but your review still felt new and fresh. Professional reviews అనిపించుకున్నారు. చప్పట్లు. ఇది ఒక యాక్చువల్లీ కొంచెం కన్సర్న్ ఉండే బాహుబలి, ఎస్పెషలీ బాహుబలి గురించి. ఎందుకంటే ఏం చెప్తాం దీని గురించి, వుడ్ ఇట్ బీ డిఫరెంట్, వుడ్ ఇట్ స్టాండ్ అవుట్ అంటే రఘువీర్ కరెక్ట్ టైంలో నువ్వు రాసి చెప్పినావు మాకు. వండర్ఫుల్. Couple of things I want to put out on your review. మూవీ టైమ్ లైన్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మేబీ రామాయణ్ అండ్ మహాభారత టైం మధ్యలో ఉండొచ్చు అని అన్నారు. బట్ సెకండ్ పార్ట్లో బాహుబలి దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం డామినేటెడ్ కంట్రీకి వెళ్ళినట్లు చూపిస్తారు. సో మేబీ 1000 AD అనుకోవచ్చా? వెల్ రఘువీర్, నేనైతే ఏమీ అనుకోను. నేను దీన్ని ఒక కంప్లీట్లీ ఫిక్షనల్ అని అనుకుంటాను. ఇది రామాయణం మహాభారతం మధ్యలో ఎక్కడ ఇరుక్కుంటుంది నాకు అసలు ఫరక్ పడదు. I mean, that's at least my perspective on this. Raghuveer continues, one more thing, బాహుబలి చనిపోతున్నప్పుడు కూడా తన అన్ననే తనను చంపించాడు అని తెలియదు అన్నారు. బట్ కట్టప్ప క్లియర్గా చెప్తాడు, రాజా ఆజ్ఞ వల్లనే చంపాను అని. చాలా స్మాల్ డీటెయిల్స్ బట్ చెప్పాలనిపించింది. ఓకే, ఫెయిర్ ఇనఫ్. ఎగ్జాక్ట్గా మేము అలానే అన్నామా అని నాకు గుర్తులేదు. ఎగ్జాక్ట్గా సినిమాలో కూడా వాడు అలానే అన్నాడా అని కూడా గుర్తులేదు. సో విల్ టేక్ యువర్ వర్డ్ ఫర్ ఇట్ బేసిక్లీ ఈజ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. యాజ్ ఆల్వేస్ యూ గైజ్ రాక్. ఎవ్రీ ట్యూస్డే మీ పాడ్కాస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరలోనే పేట్రియాన్లో ఒక మూవీ రిక్వెస్ట్ కూడా చేస్తాను. టేక్ కేర్ గైస్. సమాప్తం. రఘువీర్, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ ఎవ్రీ ట్యూస్డే పాడ్కాస్ట్ కోసం వెయిట్ చేయడం అనేది ఇట్స్ హార్ట్ టచింగ్. స్పర్శ చేసినావు నువ్వు. మా దృష్టిలో అయితే అది ఎప్పటికీ ఇట్ విల్ నెవర్ బీ అ జోక్ బ్రదర్ అండ్ సిస్టర్స్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఆ బాహుబలి ఎపిసోడ్లో యూ ఫౌండ్ సంథింగ్ డిఫరెంట్ అట్లీస్ట్. ఎందుకంటే నేనైతే మిగతా బాహుబలి రివ్యూలు అని వినలేదు. సో ఒక విధంగా అది అడ్వాంటేజ్, ఒక విధంగా డిసడ్వాంటేజ్. వింటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇక్కడ అక్కడ కాపీ కొట్టచ్చు పాయింట్స్ని. వినకపోతే అసలు ఎవరు ఏం చెప్పారో తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిందే పాయింట్ టు పాయింట్ అట్లా మాట్లాడచ్చు. ఆ రిస్క్ కూడా ఉన్నది. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు ఇంకెవరో రాసి లేదు నాకైతే అసలు ఫ్రెష్ అనిపించలే, నాకు మిగతా వాళ్ళు చెప్పిందే మీరు చెప్పారు అంటే అది మీది కౌంట్ కాదు. ఎందుకంటే రఘువీర్ ఇక్కడ ఫస్ట్ రాసి పడేశాడు ఆల్రెడీ. ఇది స్టాంప్ వేసేసాడు డెఫినెట్లీ ఫ్రెష్ అని చెప్పి. సో ఓన్లీ దిస్ కౌంట్స్ నౌ. మిగతావన్నీ డిస్క్వాలిఫైడ్. బట్ థ్యాంక్స్ రఘువీర్ యాజ్ ఆల్వేస్ ఫర్ రైటింగ్. మళ్ళీ రాస్తుండట్లనే. నెక్స్ట్ వచ్చి మనకి రాశాడు మెమెంటో. ఇది ఒక బంచ్ ఆఫ్ 3 to 4 మెసేజెస్ ఉన్నాయి. సో ఇన్ ఎ లైన్ చదువుతాను నేను ఇది. ఫస్ట్ ఇది మెగ్నోలియా గురించి. ఎందుకు స్పాన్సర్ చేశాడు మెగ్నోలియా? రీజన్ 1, I never saw anything like this movie. It is a masterpiece in every department. Reason 2, it's directed by Paul Thomas Anderson, PTA. Last but not the least, I've taken TG1 membership. Chappatlu. Welcome to the Patreon, Memento. Yeah, Paul Thomas Anderson, cinema nachina nachagapoyina, as a director, he is important enough ki ఆ సినిమా చూడాలి స్టార్ట్ టు ఫినిష్. కొంతమంది డైరెక్టర్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు సిట్ త్రూ అనిపిస్తుంది. అండ్ హీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్. నెక్స్ట్ మెసేజ్లో మెమెంటో మ్యాచ్ స్టిక్ మెన్ రివ్యూ గురించి రాశాడు. ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై JFM. Liked your Match Stick Men review. Had to watch the film to listen to your podcast. Of course, that's how we do. Throughout the movie, acting bagunde andardi. Music was also good. Yep, agreed. Nicolas Cage, chimpesadu, and Sam Rockwell, as always. He did Sam Rockwell things. Next దాంట్లో కుబేరా గురించి రాశాడు. Liked your కుబేరా రివ్యూ. నాకు కూడా సెట్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా నచ్చినాయి. అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ పోయిరా మామా సాంగ్ టూ. అండ్ ఐ ఈవెన్ ఎంజాయ్డ్ ద సీన్స్ బిట్వీన్ రష్మిక అండ్ ధనుష్. అండ్ యా, డ్రామా అంతా మంచిగా జనరేట్ అవ్వలేదు. డబ్బింగ్ కూడా బాగాలేదు. యా, ఆ సౌండ్ మెమెంటో వాజ్ అ హ్యూజ్ ప్రాబ్లం. అంటే సౌండ్కి సంబంధించినవన్నీ, డబ్బింగ్, వాయిస్ డిక్షన్, డైలాగ్స్, ఎందుకంటే అవి కూడా మనకు వినిపిస్తాయి కాబట్టి ఎవ్రీథింగ్ అసలు కలిపి ఇట్ వాజ్ అ హారబుల్ కిచడి. పోయిరా మామా సాంగ్ యాజ్ అ సాంగ్ నాకు అది నచ్చింది. కొరియోగ్రఫీ అయినా, అందులో ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా ఇమోషనలీ కన్సిస్టెంట్గా చేశాడు. విచ్ ఇస్ ఎస్పెషల్లీ అలాంటి నెగటివ్ ఎమోషన్ సాంగ్స్లో అది చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. బట్ చేశాడు బాగా. అండ్ మ్యూజికలీ కూడా నాకు ఆ సాంగ్ యాక్చువల్గా ఇట్ వాజ్ ప్రెటీ గుడ్ అనిపించింది. కాకపోతే ప్లేస్మెంట్ నాకు నచ్చలేదు. అది ఇట్ వాస్ టూ ర్యాండమ్. సడన్గా ఒక పాట రావడానికి ఎక్కడెక్కడో పారిపోతున్నారు ఎవరి దగ్గర నుంచో పైసల కోసం. సడన్గా ద హోల్ థింగ్ నాకు ఆ సిచ్యువేషన్, ఇంకో బిచ్చగాడు చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు
కట్టలు పైసలు ఇచ్చి వాడికి ఒక ఫ్యూనరల్ చేపించడం అనేది. ఈ మూవీ స్టోరీ లైన్లో ఇట్స్ నాట్ అ బ్యాడ్ ప్లాట్ పాయింట్ టు హ్యావ్, కానీ ఆ పాయింట్లో స్క్రీన్ ప్లేలో రావడం అనేది ఐ డిడ్ నాట్ లైక్. అది ఇంకెక్కడైనా ముందు వెనకాల ఐ డోంట్ నో, బట్ ఇట్ డెంట్ వర్క్. ఆ టైమింగ్, ఆ ప్లేస్మెంట్ అయితే నాకైతే. అండ్ నెక్స్ట్ మెమెంటో మ్యాగ్నోలియా ఎపిసోడ్ గురించి రాశాడు. నాకు ఎక్సోడస్ అదంతా తెలీదు. వాంట్ టేక్ అ వైల్డ్ గెస్ వాట్ మై ఇంటర్ప్రిటేషన్ వాజ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ద క్లైమాక్స్. స్టార్టింగే రియల్ ఇన్సిడెంట్స్తో స్టార్ట్ చేసినాడు అండ్ కట్ షాట్ చేసి చూపిస్తాడు అన్ని. సో నెక్స్ట్ అలాంటి ఇన్సిడెంట్స్నే ఎప్పుడు డీప్గా క్లియర్గా చూద్దాం అన్నట్టు టేకింగ్ ఉండే. సేమ్ హౌ యూ స్టార్ట్ సారాంశం. మూవీలో క్యారెక్టర్స్ అన్నీ రియల్ అనిపించినాయి. చాలా బాగా కనెక్ట్ అయినా. టోటలీ ఆ మూవీ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా. సో ఇంకా ఎలా ఎండ్ అవుతుంది అనే ఒక టెన్స్ మూమెంట్ ఉండే. అండ్ ఆ ఫ్రాగ్స్ రెయిన్ స్టార్ట్ అవ్వగానే ఓ మ్యాన్, టేక్ ఇట్ ఈజీ, జస్ట్ అ మూవీ అనిపించింది. లైక్ ఇట్ బ్రోక్ మీ అవుట్ ఆఫ్ ద ట్రాన్స్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. దే విల్ బి అ లైన్ ఇన్ ద మూవీ విచ్ సేస్ సంథింగ్ లైక్, ఓ దిస్ వుడ్ హ్యావ్ మేడ్ సెన్స్ ఇఫ్ ఇట్స్ అ మూవీ అని. బై ద వే, I was so frustrated at the quiz lady who manages everything. Characters like that do exist, and whole movie is filled with real characters. Some of them. Yeah, obviously నీ ఇంటర్ప్రిటేషన్ నా ఇంటర్ప్రిటేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉండే మెమెంటో. నాది ఆబ్వియస్లీ నేను ఎపిసోడ్లో చెప్పాను. సో ఎవరైనా మ్యాగ్నోలియా చూడలేదు, ఒక మంచి ఇంగ్లీష్ సినిమా చూద్దాం అనుకుంటున్నారంటే తప్పకుండా చూడండి. జస్ట్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే కొంచెం ఇమోషనలీ హెవీ ఉంటుంది. సో మూడు, టైము, సమయం, సందర్భం, వాస్తు అన్ని చూసుకొని చూడండి ఆ సినిమా. బట్ ఇట్స్ వర్త్ వాచ్. ఇది ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అన్న మెమెంటో. దట్స్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. దట్స్ నథింగ్ బట్ ఇమర్షన్. ఎప్పుడైనా ఫిల్మ్ మేకర్స్ ఇఫ్ దర్ ఏబుల్ టు గెట్ అలైన్మెంట్ ఆర్ సింక్ బిట్వీన్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, ఈ సింక్ ఎన్నెన్ని డిపార్ట్మెంట్లు యాడ్ అవుతాయి ఆ సింక్లో అంతంత ఇమర్షన్ పెరుగుతుంది. అండ్ అది ఒకలాంటి ఒక బ్లాక్ హోల్ లాగా లోపలికి ఇట్లా లాగేస్తుంది మమ్మల్ని. నీకు కప్పలు పడినప్పుడు ఇమోషన్ బ్రేక్ అయింది, లేకపోతే బయటికి వచ్చినా అన్నావు. నాకు అది అందరు క్యారెక్టర్లు ఒక పాట పాడడం మొదలెడతారు చూడు, ఒక మ్యూజిక్ వీడియో లాగా, అక్కడ నాకు బ్రేక్ అయింది. అక్కడ దాకా పోతూనే ఉండే లోపలికి. బట్ ఆ మూమెంట్కి బ్రేక్ అయిపోయింది అది. అండ్ ఆ క్విజ్ లేడీ గురించి రాసావు, అట్లాంటి క్యారెక్టర్స్ గురించి రాసావు. ఈ సినిమాలో ఒకలాంటి అండర్ బెల్లీ ఉన్నట్టు అనిపించింది. అంటే అన్స్పోకెన్ ఒక డార్క్ వైబ్ ఉన్నది ఈ సినిమాలో. ఇట్ ఈస్ డార్క్/ఈవిల్. అండ్ దానికి ఒకలాంటి కాన్స్పిరసీ యాంగిల్ ఉంది. అది కావాలనే ఆ మెయిన్ ఎపిసోడ్లో నేను చెప్పలేదు. అది మరీ అవుట్ ఆఫ్ లెఫ్ట్ ఫీల్డ్ అయిపోతుంది. సినిమా రివ్యూ వినడం కోసం వచ్చిన వాళ్ళు సడన్గా దే మే నాట్ బి రెడీ టు గో ఇన్ టు ర్యాబిట్ హోల్స్. సో అందుకనే ఆ ఎపిసోడ్లో పెట్టలేదు. కానీ పేట్రియాన్లో ఒక ఎక్స్ట్రా కట్ అనేది డెఫినెట్గా పెడుతున్నాను నేను ఆ కాన్స్పిరసీ యాంగిల్ మీద. సో జస్ట్ వాచ్ అవుట్ ఫర్ దాట్. సో అంతటితో మెమెంటో మెసేజ్ కూడా సమాప్తం. అండ్ దీంతో ట్విట్టర్ కూడా క్లియర్ చేసేసినాం. మిగిలిందల్లా ఇన్స్టాగ్రామే. సో ఇన్స్టాగ్రామ్లో మనకి ఎవరు రాస్తారో చూసుకుందాం. నో డ్రైవర్ బస్ హార్న్ కొట్టేసిండు. బస్ కదులుతున్నది, ఇంకా డిన్నర్ కూడా చేయలేదు సరిగ్గా. బాత్రూంలోనే అయిపోయింది టైం అంతా. ఎనీవేస్, ఈ ఓపెన్ బాత్రూమ్ సమాప్తం.